ఉంటుంది. వాళ్ళ యొక్క విద్య వాళ్ళకి ఒక భారంగా మారిపోతుంది. ఇంకా ఎవరితో మనం కలిస్తే వారికి ఉన్నటువంటి విషయాలు బట్టి మనం అర్థం చేసుకుంటే వారు రకరకాల భారాల చేత రకరకాల చదువులకు సంబంధించిన ఆ యొక్క బాధ్యతల చేత వారు నిమగ్నమై ఉంటారు. ఇక తర్వాత ఎర్రద నొక్కల మనము ప్రతినిత్యం కూడా ఇలాంటి బాధ్యతల చేత భారాల చేత అనుభవడి ఉంటున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క భారాల పరంపర అది చివరికి మనిషికి మనిషి భారం అయితే ఈ భారాల పరంపర మనిషి యొక్క మరణం చేత ఆగిపోతుంది తప్ప ఒకనొక భారం ఉంటుంది. ఆ భారం మనిషి తెలుసుకున్నాడు, ఆ భారమే పాప భారంగా పరిగణించబడుతుంది. ఆ పాప భారం మనిషికి ఎలా అంటుకుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ పాప భారం మనిషికి కొంతమంది మీరు అనొచ్చు, ఒకవేళ ఈ పాపం నేను ఎలాంటి పాపం చేయలేదు, నా జీవితం అంతా కూడా సక్రమంగా బ్రతుకుతున్నాను, నీతి కార్యాలు చేస్తున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను అనొచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో భక్తుడు సెలవిస్తున్నాడు, మన యొక్క జన్మ పాపం చేత ఆరంభించబడింది అని చెప్పి బైబిల్ గ్రంథం భక్తుడు సెలవిస్తున్నాడు. మన యొక్క హైందవ పురాణాలు గమనించినట్లయితే ప్రియసోదరి ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం అందిస్తున్నాం. మన యొక్క హైందవ పురాణాలు గమనించినట్లయితే పాపోహిం పాపకర్మోహిం పాపోహిం పాప సంభవ ద్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వచ్చులు అంటున్నారు. అంటే నేను పాపులను పుట్టి ఉన్నాను, పాపం యొక్క కర్మను అనుభవిస్తున్నాను, పాపం యొక్క మిషి చేత జీవిస్తున్నాను, ఈ పాపం నుంచి తప్పించేవాడు నాకు కనబడట్లేదు, ఓ దైవం నువ్వే నన్ను పాపం నుంచి విడిపించమని మానవుడు మొదలుపెడుతున్నాడు. సో మానవుని యొక్క పాపం పోతే మానవుడు ఈజీగా మోక్షానికి చేరడానికి అవకాశము లేకుంటే మార్గము సుగమం అవుతుంది. మోక్షానికి వెళ్ళడానికి మన యొక్క సిద్ధాంతాలను గమనించినట్లయితే రెండు సిద్ధాంతాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. మన యొక్క హైందవ పురాణాలు గమనించినట్లయితే మొట్టమొదటి మనకు ఒక పుత్రుడు అంటే పున్నామరకు నుంచి విడిపిస్తాడనేది ప్రాథమికమైన భావన. అయితే మనమే జన్మతః కర్మతః రకరకాల చెడు కార్యాల ద్వారా పాపంలో జీవిస్తున్న వారు, మనం పుట్టిన వారు కూడా అలాంటి వారే కదా, వారు మనల్ని ఎట్లు పాపం నుంచి విడిపించగలరు. సో సర్వలోక వ్యాప్తంగా ఒకే ఒక కుమారుడు జన్మిస్తూ వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు చదవడం. కాబట్టి ఓం శ్రీ కన్యసుతాయ నమః అని చెప్పిన శ్రీ విష్ణు కన్య నామావళిలో ఓ దైవమా నువ్వు కన్య గర్భమున అరుదించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ఆ దేవాదిదేవుడు మానవ రూపాన్ని లోకానికి వస్తూ వచ్చాడు. తన ప్రజలు వారి పాప నుండి ఆయన విడిపించింది కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. కాబట్టి సర్వలోక మానవాళి యొక్క పాప ప్రక్షాళనార్థం ఒకే ఒక పుత్రుడు ఒకే ఒక కుమారుడు జన్మిస్తూ వచ్చాడు. కుమారుడు అంటే ఉచితములు అంటే పాపములు బాపువాడు కుమారుడు. ఇక రెండోది ఆలోచన చేసినట్లయితే మనం మోక్షం పోవాలంటే పాపం పోవాలి, పాపం పోవాలంటే పాపము యొక్క విమోచన, పాపానికి ప్రక్షాళన రక్తం చిందించడం ద్వారా మాత్రమే ఆ పాపికి లభిస్తుందని చెప్పి మనకి ప్రాథమికమైన అంచనాగా మనం గమనించవచ్చు. మన యొక్క సామవేదాన్ని గమనించినట్లయితే సర్వపాప పరిహారం రక్త మోక్ష మోక్షకం పరమాత్మ తద్రక్తం పుణ్యదానం బలియాగుతున్నారు. కాబట్టి సర్వపాపాలు పరిగణించబడే కొరకు రక్తాన్ని ప్రోక్షించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రసోదడు మానవుల యొక్క పాప విమోచన కొరకు రక్తం గావించిన, రక్తం చిందించిన ఆ పరమాత్ముడు, ఆ పరంధాముడు ఎవరు మనం ప్రశ్నించినట్లయితే సరిగ్గా 2017 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నరవతారూపిన దేవాదేవుడు, అద్వితీయుడు, శ్రీమంతుడు, శ్రీకరుడు, ఎవరిని సమీపంలో రోగమున దేవుడు తాను మాత్రం చేస్తున్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన ఆ సర్వాధిపతి అయిన దేవుడు మానవతారూపణ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో నడిగాడు. మానవాడిలా తను చూపించిన ప్రేమకు నిలువెత్తు పరాకాష్ఠగా నీకోసం నా పాప విమోచన కొరకు, నేను ఆ శాపాన్ని సృజించడం కొరకు, నీకు నాకు పాప విమోచన కలగజేయడం కొరకు ఆయన బలిగా ఉంచబడుతూ వచ్చాడు. ఎత్తైన కొండ మీదకు పరికరాల మార్గంలో బరువైన కాడ మోసుకుంటూ వెళ్తూ వచ్చాడు. భూమిని ఆకాశం సృజించిన దేవుడు భూమికి ఆకాశం మధ్య వేలాడుతూ వచ్చాడు. నల్లను నిర్మించిన దేవుడు పొరుగు వంటి వాడిగా ఎంచబడుతూ వచ్చాడు. ప్రియసోదరుడా, ప్రియసోదరి, యేసుక్రీస్తు వారి ప్రభు మాత్రమే నీ యొక్క పాప విమోచన కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచి నీ కొరకు పాప విమోచన క్రయధనంగా తాను బలిగాను అర్పణగా నర్పించుకొని నీ కోసం సమస్తాన్ని త్యాగం చేసినట్టు కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రియసోదరుడా, విషయాన్ని ఆలోచించవలసిందిగా, యేసుక్రీస్తు వారి సందర్శన అంగీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాను. కాబట్టి చివరి ఒక మాట, ప్రవేశ విశ్వాసం ఉంచను, అప్పుడు నేను గారు గొప్ప విశ్వాసం నేను మరి ముఖ్యంగా తప్పించబడి ఈ దేవుని వారసులు